హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ సూప్ తయారు చేస్తున్నాను. అది ఇన్స్టెంట్ పాట్లో ఈజీగా అయిపోయే రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ నేను చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్స్ ఒక బౌల్లో పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అంటే అవి చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. నేను సొరకాయ, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్, బీన్స్ తీసుకున్నాను. అలాగే టొమాటో అండ్ కొంచెం కొత్తిమీర అండ్ మెయిన్ పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ అండ్ నేను మిక్స్డ్ ఇటాలియన్ హర్బ్స్ మిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం సాటే మోడ్లో పెట్టుకుందాం. ఇన్స్టెంట్ పాట్ ఆన్ అవ్వగానే సాటే మోడ్లో పెట్టి బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక జింజర్, గార్లిక్ ముక్కలు వేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది. నేను గార్లిక్, జింజర్ పీసెస్ వేసాను. ఇది హాఫ్ ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇన్స్టెంట్ పాట్ లిడ్ ఇక్కడ దీనికే సెట్ చేయొచ్చు అని తెలుసు? నాకైతే స్టార్టింగ్లో తెలీదు, పక్కన పెట్టేదాన్ని ఎప్పుడు. బట్ ఇప్పుడు వండేటప్పుడు ఇట్లా సైడ్కి పెట్టేస్తున్నాను, సాటే మోడ్ అట్లా పెట్టేటప్పుడు. హాఫ్ ఫ్రై అయ్యాక అన్ని వెజిటబుల్స్ వేసేద్దాం ఎక్సెప్ట్ టొమాటో అండ్ కొరియాండర్. అన్ని వెజిటబుల్స్ కొంచెం సేపు ఫ్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం. టర్మరిక్, సాల్ట్ వేసేసి ఒకసారి సాటే చేశాను. బట్ ఎంతమందికి తెలుసు మీరు టర్మరిక్ యూస్ చేస్తారు బట్ బ్లాక్ పెప్పర్ యూస్ చేయకపోతే అందులో టర్మరిక్లో ఉండే కర్క్యూమిన్ అనేది మన బాడీకి అబ్జార్బ్ అవ్వదని. సో అందుకే నేను ఇప్పుడు బ్లాక్ పెప్పర్ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే సూప్లో అంటే అంతా అయిపోయాక బౌల్లో వేసుకొని అప్పుడు కూడా కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్ వేస్తున్నాను అండ్ ఇటాలియన్ హర్బ్ మిక్స్ కూడా వేస్తున్నాను. ఇందులో ఆరిగానో, బెసిల్, పార్స్లీ ఇలా కొన్ని ఉన్నాయి. ఇది స్కిప్ చేసుకోవచ్చు, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. మిక్స్ చేస్తున్నాను అన్ని వెజిటబుల్స్కి. జస్ట్ టొమాటోస్ మాత్రమే వేస్తున్నాను, కొరియాండర్ పక్కకు తీసి పెట్టాను. కలిపాను ఎక్సెప్ట్ కొరియాండర్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ రోజు మీరు మోస్ట్లీ 7 PM లోపు డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఓవర్లోడ్ అయిపోకుండా ఓవర్ నైట్ అంటే లేట్ నైట్ అట్లా తినడం వల్ల మార్నింగ్ మనకి మళ్ళీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేస్తే మనకి మన బాడీ డైజెషన్లోనే టైం వేస్ట్ అయిపోతుంది. దానిలో టాక్సిన్స్ని క్లియర్ చేయడానికి అది హెల్ప్ అవ్వదు, అంటే దానికి అంత టైం ఉండదు. సో ఈజీ డైజెస్ట్ అయ్యే ఆప్షన్స్ చూసుకొని ఈ వెజిటబుల్స్ ఇలాంటివి అయితే నైట్ టైం బాగా డైజెస్ట్ అయిపోతాయి. సో అది కూడా 7 PM లోపు ట్రై చేయండి. నేను ఒక 750 ml వాటర్ పోస్తున్నాను. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ప్రెషర్ కుక్ మోడ్లో 5 minutes పెడుతున్నాను. నేను ప్రెషర్ కుక్ మోడ్లో 3 minutes సరిపోతుంది అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో జస్ట్ 3 minutes పెడుతున్నాను. అంత ప్రెషర్ తీసేసిన తర్వాత అప్పుడు కొరియాండర్ వేస్తాను. ఆ హీట్కి సరిపోతుంది. అది లిడ్ పెట్టేసి ఆన్ చేస్తున్నాను. యాక్చువల్గా సూప్ మోడ్ ఉంది, అది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ప్రెషర్ కుక్కే ట్రై చేశాను నేను ఇప్పటి వరకు. ఎలా కుక్ అవుతుంది అంటే ఎలా ఉడుకుతాయో తెలుసు నాకు. సో అందుకని ఆ టైమర్ అట్లా సెట్ చేసాను.
బట్ నెక్స్ట్ టైం ఇది ట్రై చేస్తా ఎంత టైం పట్టిద్దో. మన సూప్ రెడీ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్లో 3 minutes అయిపోయింది, వామ్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోనిద్దాం పైన. ఇది ముందు కనాలి, బట్ కొంచెం టైం ఇస్తాను నేను. లిడ్ ఓపెన్ చేసేసాను. మన సూప్ రెడీ. ఇందులో మనం కొత్తిమీర వేద్దాం. హెల్తీ, టేస్టీ, కలర్ఫుల్ సూప్ రెడీ. బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. మీరు కూడా మంచి రెసిపీస్ ట్రై చేయండి. హ్యాపీగా, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.